నమస్తే, వెల్కమ్ టు యోయోటీవీ. పార్టీల ఎత్తులకు పై ఎత్తులతో తమిళనాట రాజకీయం రంజుగా మారింది. మొన్నటి వరకు ఎన్డీఏ వర్సెస్ డీఎంకేగా ఉన్న పోరు విజయ్ ఎంట్రీతో త్రిముఖంగా మారింది. విజయ్ పార్టీ టీవీకే కేంద్రంగా రాజకీయాలు సాగుతున్నాయి. ఆయన ఎంట్రీతో ఈక్వేషన్లు మారిపోతున్నాయి. ముందు సోలోగా పోటీ చేస్తాను అని చెప్పిన విజయ్ ప్రత్యేక కూటమి దిశగా అడుగులు వేస్తున్నారు. మరో 6 నెలల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో విజయ్ తిరుచి నుంచి రాష్ట్రవ్యాప్త పర్యటనను మొదలుపెట్టారు. డిసెంబర్ వరకు ప్రతి శనివారం పలు జిల్లాల్లో పర్యటించేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. సినిమాలతో తనకు వచ్చిన క్రేజ్ తో యువతను ఆకర్షిస్తున్నారు. ఏపీలో పవన్ లా క్రేజ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు, డీఎంకే, అన్నా డీఎంకేల నుంచి నేతలకు ఆహ్వానం పలుకుతున్నారు. బీజేపీ తనకు శత్రువని, డీఎంకే రాజకీయ శత్రువు అంటూ ప్రచారం చేస్తున్నారు. అంటే ఆ 2 పార్టీలతో తప్ప మిగతా పార్టీలతో తమకు ఇబ్బంది లేదని చెప్పకనే చెప్పారు. తాను కూటమి కడితే ఈ రెండింటికి వ్యతిరేకంగానే ఉంటుందని పరోక్షంగా ప్రస్తావిస్తున్నారు. 2026 ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేస్తానని స్పష్టం చేస్తూనే తన కూటమిలో చేరే వారికి అధికార భాగస్వామ్యం అంటూ కీలక ప్రకటన చేశారు. ఇది చాప కింద నీరులా రాజకీయ దుమారం లేపింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక ఓటును కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న విజయ్ తనకు ప్రధాన పోటీ డీఎంకేనే అని ప్రకటించారు. ఎవరితో పొత్తు పెట్టుకున్నా టీవీకే నుంచి తాను ముఖ్యమంత్రినని విజయ్ ఇదివరకే ప్రకటించుకున్నారు. తనను తాను అన్నాదురై, ఎంజీఆర్లా భావిస్తున్నారు. ద్రవిడ ఓటు బ్యాంకు తన వెంట వస్తుందని భావంతో కదులుతున్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, లౌకికవాదం, తమిళ సంస్కృతి పరిరక్షణ, అవినీతి నిర్మూలన, మహిళా సాధికారిత వంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు. పుట్టుకతో అందరూ సమానమే అని చెప్పుకొస్తున్నారు. కేంద్ర రాష్ట్రాలపై వ్యతిరేకతను పెంచడంలో విజయ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కేంద్రం తెచ్చిన త్రిభాషా విధానాన్ని వ్యతిరేకించారు. పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ, సీసీఏపై కేంద్రం తీరును తప్పుపట్టడంతో పాటు రాష్ట్ర విద్యార్థులకు అవరోధంగా ఉన్న నీట్ పరీక్ష తీరుపై విమర్శలు సంధించారు. డీఎంకే అవినీతిలో కూరుకుపోయిందనే అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. చెన్నైకి ప్రత్యామ్నాయంగా కడుతున్న గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని విజయ్ వ్యతిరేకించారు. చెరకు, మామిడి రైతులకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. విజయ్ పార్టీకి సలహాదారుడిగా ప్రశాంత్ కిషోర్ ఉన్నారని, ఆయన కోసం ఐపాక్ టీం పనిచేస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం టీవీకే వ్యూహకర్తగా తెలుగు మూలాలున్న ఆనంద్ ఉన్నారు. ఇదే క్రమంలో డీఎంకేలో చీలికలు స్టార్ట్ అయ్యాయి. మాజీ సీఎం పన్నీర్ సెల్వం స్టాలిన్ కు మద్దతివ్వాలా లేక విజయ్ కు తమ మద్దతివ్వాలా అన్న విషయంపై తన టీంతో చర్చలు జరిపినట్టు సమాచారం. అన్నా డీఎంకేలో సెంగొట్టయన్ తిరుగుబాటు చేయడంతో పార్టీ ఆయన్ను బహిష్కరించింది. ఆయన కూడా టీవీకే వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ విజయకాంత్ పార్టీ కూడా విజయ్ కు మద్దతిచ్చేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. విజయకాంత్ లాగా విజయ్ కూడా పనిచేస్తున్నారని ఆమె ప్రశంసించడం ఇందుకు బలాన్ని చేకూరుస్తుంది. అయితే వచ్చే జనవరిలో పొత్తుల వ్యవహారం ఓ కొలిక్కొచ్చే అవకాశం ఉంది. ఎవరు టీవీకేలోకి వెళ్లినా కూడా ఓ పార్ట్నర్ లాగే ఉండాలని విజయ్ అనుకుంటున్నట్టు సమాచారం. చూడాలి మరి ఈ మూడో ఫ్రంట్ పొడుస్తుందా లేకపోతే చర్చలకే పరిమితమవుతుందా అనేది.